రాకిట్ల పున్నం పేరు మీద దేశమంతా దేత్తడిగా చేసుకురు పండుగ. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు నోరార ప్రేమగా వల్కరించుకుంటా నోరు తీపి చేసుకున్నారు. రాఖీలు కట్టుకొని ఆడవిల్లల దీవెనార్తులు తీసుకున్నారు అన్నదమ్ములంతా. అట్లనే మాజీ మంత్రి హరీష్ రావు సార్ కూడా ఏడేడికెళ్ళి ఎంతో మంది అక్కలు చెల్లెళ్ళు అభిమానంతో ఇంటికొచ్చి మరీ రాఖీలు కట్టి చల్లగుండన్నా అనుకుంటా ఆశీర్వదించిపోయారు. ఇక వచ్చినోళ్ళకల్లా ఓపికతో మంచి షెడ్ అరుచుకొని రాఖీ కట్టించుకొని హరీష్ అన్న అని ప్రేమగా పిలుచుకునే చెల్లెలందరికీ కష్టమొస్తే కావాలంటా అని భరోసానిచ్చిండు. ఇక ఎంత పండుగైనా కానీ ప్రజాప్రతినిధిగా పని అయితే చేయవలసిందేగా అనుకుంటా సర్కార్ తీరు మీద ఎక్సులా గట్టిగానే అరుచుకున్నాడు ఇట్లా. మొన్న మహబూబాబాద్లో ఓ పోలీస్ అధికారి పాలిటెక్నిక్ స్టూడెంట్ కుత్కవిష్కి క్రూరంగా ప్రవర్తించిండు. నిన్న నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటల నా బిడ్డకు అవమానం జరిగిందనుకుంటా కంప్లైంట్ ఇచ్చేందుకు ఒక ఆయన వస్తే ఆయనను బూటు కాళ్ళతో దన్నిరని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా సూర్యాపేటలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని కేసులు. కోదాడల బడ్డీ కొట్టును బల్మీకి తీసేసిర్రు. ఎందుకు ఇట్లా నిలబడి నిరసన చెప్పిన వాళ్ళ మీద సీఐ దౌర్జన్యం ఏందిది? అసలు తెలంగాణలో ఉన్నది సర్కారా పోలీస్ పాలన అనుకుంటా సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేసి మరీ అరుచుకున్నాడు సీరియస్గా ఇట్లా. ప్రతిపక్షాల మీద పోలీసులతో జులుము, ప్రజల మీద పోలీసులతో జులుము, ప్రశ్నిస్తే కేసులు, నిరసిస్తే అరెస్టులు, హక్కులు అడిగితే దౌర్జన్యాలు, ఇదేనా మీరు చెప్పుకునే ప్రజాపాలన అని ప్రశ్నించుకుంటేనే డీజీపీని ట్యాగ్ చేసుకుంటా ఇంకోసారి ఇసొంటి కాకుండా చూసుడే కాదు, ఇట్లా జులుం చూపించిన పోలీసుల మీద బాజాప్తా విచారణ చేసి బరాబర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని రాసుకొచ్చింది ఇట్లా. అరే ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఇసొంటి దారుణాలు పూటకోటి పురుడు పోసుకుంటుంటే మరి ప్రతిపక్షాలు ఈ తీరులో ప్రశ్నిస్తున్నా కూడా పట్టి లేకుండా పోయిర్రంటే సర్కార్ని ఏమనాలే ఏం కథ అనుకుంటా ఫైర్ అవుతుర్రు ప్రజాస్వామ్యం విలువ తెచ్చిన పబ్లిక్. మరి ప్రజాపాలన అని పేర్లు పెట్టుడే కాదు, అలా పాలన మీద ప్రజలు ఏమంటుర్రో కూడా అరుచుకొని నడుచుకుంటే మంచిదని సురుకులు అంటే వాటిని సోషల్ మీడియాలో.